హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత కోహ్లీ. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మీ. ఈ వీడియో ఎందుకంటే మేము అలా వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి విలేజ్కి వెళ్ళినప్పుడు ఏమేమి చేసాం, ఎక్కడెక్కడికి విజిట్ అయ్యామనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మేము ఫస్ట్ విజిట్ అయిన టెంపుల్ బీదర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళడానికి మనకు బీదర్ బస్ స్టాండ్ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి గైస్. కానీ మేము ఆటోలో వెళ్ళాం, కొంచెం త్వరగా వెళ్ళాలనేసి. ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఫ్రెండ్స్, మీరెవరైనా ఈ టెంపుల్కి ఎప్పుడైనా పోయినారా? ఒకవేళ పోయి ఉంటే మీరు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదే టెంపుల్ గైస్ బయట నుంచి. ఇది దేవుడి రూపం లోపల ఎలా వెలిసిందో బయట మనకు ఒక పిక్చర్ లా పెట్టారు. నేను అది రికార్డ్ చేసుకున్నాను, ఎందుకంటే లోపల మనం ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేము కాబట్టి. అండ్ ఇది మెయిన్ గేట్ అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్తూ బయట మనకు ఒక చిన్న విగ్రహం ఉంటుంది స్వామివారిది. అక్కడ దర్శనం చేసుకొని వాటర్లో నడవడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి రష్ అయితే బాగానే ఉండే ఫ్రెండ్స్, బికాస్ ఇట్ వాజ్ సాటర్డే. ఇలా వెళ్తుండగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది అక్కడ వరకు వచ్చి జస్ట్ బయట నుంచి అలా వాటర్ తీసుకొని కళ్ళకు అద్దుకొని దేవుణ్ణి చూడకుండా రిటర్న్ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకు వాటర్ అంటే భయం. మేము కూడా అలా భయపడుతూనే స్టార్ట్ అయిపోయాం. కానీ నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఎంత భయం వేసిందో ఫస్ట్ వాటర్లో అడుగు పెట్టినప్పుడు. కొంచెం ముందుకు వెళ్తుంటే ఆ స్వామివారి పేరుని తలుచుకుంటూ వెళ్తుంటే అసలు ఆసమ్ ఫీలింగ్. ఐ వాజ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్, ఎప్పుడు చూసా దేవుడిని అనేసి. స్వామివారు ఇట్లా గుహలో వెలిసి ఉండటం నిజంగా ఒక అందమైన అనుభూతి. నీటిలో నడుచుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవడం ఇంకా 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 చాలా అద్భుతమైన ఫీలింగ్ గైస్. నాకైతే నేను ఇంతకుముందు కూడా వచ్చాను ఈ టెంపుల్కి, కానీ నేను అప్పుడు చిన్నగా ఉన్నాను. చిన్నప్పుడు వెళ్ళింది మనకంతా గుర్తు ఉండదు. నన్ను మా డాడీ తీసుకొని వెళ్ళారు భుజాల మీద ఎత్తుకొని, అంతవరకే గుర్తుంది. లోపల దేవుడి రూపం అదంతా మనకేమీ అంత గుర్తు ఉండదు. అందుకని ఈసారి మళ్ళీ పోయినాం అన్నమాట. మొత్తానికైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. లోపల స్వామివారి విగ్రహం పక్కనే మనకు శివలింగం అండ్ నంది ఉంటారు. అది కూడా దర్శనం చేసుకొని వచ్చేసాం గైస్. మనం ఏ రూట్లో అయితే లోపలికి వెళ్తామో అదే రూట్ నుంచి మళ్ళీ వాటర్లో నడుచుకుంటూ బయటకు రావాలి. మనకు ఈ టెంపుల్కి ఇంకో రూట్ ఉండదు. అట్లా మొత్తానికైతే బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత మన బట్టలన్నీ పచ్చిగైపోతాయి కదా, అవన్నీ చేంజ్ చేసేసుకొని మళ్ళీ బయట నుంచే దేవుడిని మొక్కేసుకున్నా. తర్వాత ఇక్కడ మనకు ఒక తులసి కోట ఉంటుంది. మన కొబ్బరికాయ కానీ పువ్వులు ఏమున్నా సరే ఇక్కడే మనం పూజ చేసుకోవాలి. లోపలికి మనల్ని ఏం తీసుకొని పోనీయరు దేవుడి దగ్గర, ఖాళీ చేతులతోనే వెళ్ళాలి. అలా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి మెల్లిగా స్టార్ట్ అయిపోయాం గైస్. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ బై గైస్.
If you like this video, please do like, share and subscribe to my channel. Thank you guys. Bye.